నిజానికి ఈ సంవత్సరం పెద్ద హీరోలు ఒకరిద్దరు తప్ప థియేటర్లోకి రాలేదు. అందుకే చిన్న హీరోలందరూ ఈ సంవత్సరం సినిమాలు రిలీజ్ చేసుకున్నారు. అయితే థియేటర్లో స్టార్ హీరోలు లేని స్పేస్ ని ఏమాత్రం ఫిల్ చేయలేక ఆడియన్స్ ను డిసప్పాయింట్ చేశారు. పూరి జగన్ రామ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ అయింది. అదే ఫార్మేట్ లో ఇంకాస్త ఎక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన డబుల్ ఇస్మార్ట్ థియేటర్ల దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ అవుతుంది అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయ్యి రామ్ కెరియర్ లో మరో డిజాస్టర్ గా నిలిచింది. 90 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన డబుల్ ఇస్మార్ట్ మూవీ కనీసం 20 కోట్లు కూడా కలెక్ట్ చేయలేకపోయింది. రవితేజ హిట్ కోసం రకరకాల ప్రయత్నాలు చేశారు, కానీ వాటిలో ఏదీ వర్కౌట్ కాలేదు. తన కెరియర్ లో మంచి హిట్లిచ్చిన హరీష్ శంకర్ తో బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన సినిమాని మిస్టర్ బచ్చన్ గా రీమేక్ చేశారు. అయితే మిస్టర్ బచ్చన్ ఎక్కడా థియేటర్లలో తన ఎఫెక్ట్ చూపించలేకపోయాడు. ఈ సినిమాని అంత ఫాస్ట్ గా షూట్ చేసి అంత ఫాస్ట్ గా థియేటర్లోకి తెచ్చారు, అంతే ఫాస్ట్ గా థియేటర్లో నుంచి వెళ్లిపోయింది. దాదాపు 70 కోట్ల బడ్జెట్ పెట్టిన సినిమా పట్టుమని 15 కోట్లు కూడా రాలేదంటే ఏ రేంజ్ లో ఫ్లాప్ అయిందో అర్థం చేసుకోవచ్చు. విశ్వక్షేణ్ సినిమాలన్నీ మినిమం యావరేజ్ తెచ్చుకుంటాయి. అలా ఈ ఏడాది రిలీజ్ అయిన గామి విశ్వక్ ని యాక్టర్ గా ఒక మెట్టు ఎక్కించిన సెకండ్ హాఫ్ లో రిలీజ్ అయిన మెకానిక్ రాకీ మాత్రం ఫ్లాప్ అయింది. వరుణ్ తేజ్ కెరియర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన మట్కా మూవీ అయితే మర్చిపోలేని ఫ్లాప్ అయింది. 50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 5 కోట్లు కూడా కలెక్ట్ చేయలేక బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడింది.